ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కళ్ళకి యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసి చూద్దాం. యెహోవా గ్రంథమునంట పరిశీలన చేసి చదవాలి, డివిజన్ చేసుకొని చదవాలి. ఎట్లా పెడితే అట్లా చదవకూడదు. డివిజన్ చేసుకోవాలి, విభజించుకోవాలి. మీకు పాఠాలు చెప్పేటప్పుడు కూడా డివిజన్ ఉంటుంది. ఇది న్యాయశాస్త్రం, ఇది అర్థశాస్త్రం, ఇది భౌగోళిక శాస్త్రం, ఇది సైన్స్ అని విభజన ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని, యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని పరిశీలన చేయాలి. యూ మస్ట్ హ్యావ్ ద ఎవ్రీ వర్డ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ వర్డ్ యూ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్. ప్రతిదీ కూడా ఈ వాక్యం ఎందుకున్నది, ఈ మాట ఎందుకున్నది అని పరిశోధించి చదివితేనే పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. యోబంట, అయ్యా నేను నీ సేవకుడు కదా, సేవకుడు సేవ చేయాలి, ఆత్మలు సంపాదించాలి, దేవుని రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరించాలి, నరకానికి వెళ్ళే వాళ్ళని పరలోకంలోకి నడిపించాలి, సువార్త ద్వారా వాళ్ళని కనాలి, మళ్ళీ లోకంలోకి వెళితే మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొని రావాలి. అందుకే కదా నన్ను ఎన్నుకున్నది. నేను నీ సేవకుడు కదా, మరి నాకు నువ్వు కొంత తర్పీది ప్రభువా. నీ వాక్యాన్ని పరిశీలన చేసి చదవటానికి నాకు నువ్వు కొంత తర్పీది ప్రభువా. నీ పాదాల దగ్గరే కూర్చొని నేను నేర్చుకుంటాను ప్రభు అని యోబు ప్రార్థన చేశాడంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నాకు మంచి మార్కులు రావట్లేదు ప్రభువా, నాకు మంచి జ్ఞానం లేదు ప్రభువా, జ్ఞాపక శక్తి లేదు ప్రభువా, ఆరోగ్యం సరిగా లేదు ప్రభువా, మరి నాకు నువ్వు జ్ఞానవి అని ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ యోబు మనకు ఆదర్శం. యోబుని గురించి పరలోకంలో చాలా మహిమ కలిగిన పర్వతం మీద కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్స్ జరిగితే లూసిఫర్ని కూడా దేవుడు ఆహ్వానించాడు. లూసిఫర్తో పాటు పడదోబడిన దూతలను కూడా ఆహ్వానించాడు. దేవుడు పక్షపాతి గాడు, అందరిని ఆహ్వానించాడు. ఆ పర్వతం మీద, పరిశుద్ధమైన పర్వతం మీద కాన్ఫరెన్స్ జరిగింది. జరిగితే అందరినీ ఆహ్వానించాడు. ఈవెన్ లూసిఫర్ కూడా వచ్చింది. లూసిఫర్తో అంటున్నాడు కదా, నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు. ఏమండి, నా సేవకుడు. మనం డబ్బుకు సేవకులు కొంతమంది ఉంటారు, లోకానికి సేవకులు కొంతమంది ఉంటారు, పాపానికి సేవకులు కొంతమంది ఉంటారు, లోక సంబంధమైన విషయాల నేత్రాశ, శరీరాశ, జీవపుటమ్మానికి సేవకులు ఉంటారు. కానీ దేవుడు అట్లా అనలేదు. ఏమన్నాడంటే, లూసిఫరు, భూమి మీద నా సేవకుడు ఉన్నాడు, అతని పేరు యోబు. ఏమండి, అతని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక్కసారి పరిశీలన చేసావా? అతను వాక్యాన్ని పరిశీలన చేసి చదువుతాడు. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వింటాడు. తన భార్యకి చెప్పుకుంటాడు, తన 10 మంది కుమారులు చెప్పుకుంటాడు, తన సంఘాన్ని చెప్పుకుంటాడు. వాక్యాన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తాడు. వాక్యములో ఉన్న సత్యాన్ని ముక్కలు చేసి పంచి పెడతాడు. 5 రొట్టెలను చేపలను ఏ విధంగా విరగదీశానో, రొట్టెలను ఏ విధంగా తీసి 12 గంపలు మిగిల్చానో, 5,000 మందికి పెంచానో, ఆ వాక్యానికి సాదృశ్యమైన రొట్టెని నేను ఎలా విరిచానో, వాక్యాన్ని పరిశీలన చేసి చదువుతాడు. ఆషామాషగా చదవడం, చదివిని మర్చిపోయేవాడు కాదు. యు మస్ట్ రిమెంబర్ ఎవ్రీ వర్డ్ విచ్ హర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని 1కి 4 సార్లు 10 సార్లు అనాలిసిస్ చేస్తాడు. ఆలోచించావా అన్నందంట. లూసిఫర్ అందంట, ఆలోచించాను ప్రభువా, అతను నీ సేవకుడే,
లోక సంబంధమైన సేవకుడు కాదు, డబ్బుకు సేవకుడు కాదు, పిల్లలకు బానిసైన సేవకుడు కాదు. యు మస్ట్ బి సర్వెంట్ ఆఫ్ ద హైయెస్ట్ మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు సేవకుడు అని ఎవరు చెప్పారంటే లూసిఫరు ప్రభువుకి చేతులు కట్టుకుని చెప్పింది. నిజమే, దేవుని సేవకుడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి, యు మస్ట్ థింక్ అబౌట్ మై సర్వెంట్ హూ ఈజ్ ద Job. హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సర్వెంట్. నాకు మహోన్నతుడు దేవుని సేవకుడు, నా సేవకుడు. సహోదరుడా, నువ్వు ఎవరి స్నేహితుడవో, ఎవరి సేవకుడవో? లోకానికి సేవకుడవా? పాపానికి సేవకుడవా? పాప మలినాన్ని అనుసరించే వాళ్ళలో సేవకుడవా? ధనానికి సేవకుడవా? లోక సంబంధమైన విషయాలకి సేవకుడవా? యు మస్ట్ బి ఎగ్జామ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనం పరిశీలన చేసుకోవాలండి. పరిశీలన చేసుకోకపోతే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ మిజరబుల్ లైఫ్ అని ఒకటి ఉంది. నీకు ఒక గోల్ ఉండాలి, నీకు ఒక తీర్మానం ఉండాలి. నువ్వు సివిల్ సర్వీస్ రాయాలని ఉండాలని నీకు ఉందనుకోండి, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయాలంటే అదే గోల్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు డాక్టర్ అవ్వాలంటే డాక్టరే ప్రాక్టీస్ చేయాలి. ఐఏఎస్ ఆఫీసరే అవ్వాలి. నువ్వు ఎప్పుడు ఏది పునాది వేసుకుంటే దాన్ని రీచ్ అయ్యేంత వరకు కుడివైపు ఎడవైపు నువ్వు తిరగకూడదు. ఎలాంటి వాడు యోబు? యోబంట దేవుని దగ్గరే నేర్చుకున్నాడంట. ఏమి 4 సర్టిఫికెట్లు నేర్చుకున్నాడు దేవుని దగ్గర నేర్చుకున్నదండి యోబు. ఎన్ని సర్టిఫికెట్లు అండి? ఎన్ని సబ్జెక్టులు? 4. 1 యథార్థత నేర్చుకున్నాడు, దేవుని యథార్థత నేర్చుకున్నాడు, దేవుని న్యాయశాస్త్రం నేర్చుకున్నాడు, దేవుని భయం నేర్చుకున్నాడు, పాపాన్ని విసర్జించడం నేర్చుకున్నాడు. ఎన్ని సర్టిఫికెట్లు? 4 సర్టిఫికెట్లు మహోన్నతుడు దేవుని దగ్గర నేర్చుకున్న మహోన్నతమైన విద్య నేర్చుకొని దేవుని సేవ చేశాడు. నువ్వు దేవుని సేవకుడు అయితే దేవుడు యొక్క మాటలను వినాలి. దేశానికి సేవకుడైతే దేశానికి చెప్పే మాటలు వినాలి. కనుక మహోన్నతుడు దేవుని యొక్క సేవకుడు ఎవరంటే యోబు. ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయండి? 4 సర్టిఫికెట్లు. ద మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థం అనే శాస్త్రం, న్యాయం అనే శాస్త్రము, దేవుని భయం అనే శాస్త్రము, పాపాన్ని ఏ విధంగా చంపాలో తెలుసుకున్న శాస్త్రం. పిల్లుల్ని మనం పెంచుతాం. పిల్లి ఏమి చంపుతాయి? ఎలికలు చంపుతాయి. పిల్లులు ఎలికల్ని, పాముల్ని, తేళ్ళుని, బొల్లుల్ని చంపుతాయి. వాటి పని అది. అలాగే దేవుని వాక్యం ఎనాలసిస్ చేసి పాపాన్ని ఏ విధంగా చంపాలో తెలిసినటువంటి వాడు యోబు. పాపాన్ని ఏ విధంగా చంపాలి? పాపం వల్ల వచ్చే జీవితం ఏంటండి? మరణము కలుగు చేసే పాపాన్ని ఏ విధంగా చంపాలి? ఒక డాక్టరు, మంచి డాక్టరు, మేధాశక్తి డాక్టరు ఏమని 24/7 360 రోజులు ఏం ఆలోచిస్తాడంటే ఒక రోగాన్ని ఏ విధంగా చంపాలి, శరీరంలో ఉన్న క్యాన్సర్ని ఏ విధంగా చంపాలి. శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. 24/7 భార్య బిడ్డలు పట్టరు, వాళ్ళ పిల్లలు పట్టరు, భోజనం పట్టదు. ఆ మేధాశక్తి ఆ ల్యాబుల్లో ఉండి ఏం చేస్తారంటే ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉంటారు, ఏ విధంగా చంపాలి. ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కూడా షుగర్ని కనిపెట్టి ముందు కనుక్కోలేకపోతున్నారు. ఏంటండి అది? షుగరు. ఎంతో మేధావులు, శాస్త్రాన్ని పరిశీలన చేసిన వాళ్ళు ఏం చేస్తారు? షుగర్ని ఏ విధంగా చంపాలి, షుగర్ ప్రపంచంలో ప్రమాదకరమైన జబ్బు, దాన్ని ఏ విధంగా చంపాలని ఇప్పుడు కూడా దాన్ని కనుక్కోలేకపోతున్నారు, పరిశోధన చేస్తున్నారు. వాళ్ళకి భార్య బిడ్డలు పట్టరు, లోకం పట్టదు,
నిద్ర పట్టదు, భోజనం ఉండదు, ఎప్పుడు ల్యాబ్లో పరిశోధన చేస్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా కనుక్కోలేకపోయారు. ఎందుకో తెలుసా? పాపాన్ని చంపేటువంటి వైద్యము గురించి యోబుకు బాగా తెలుసు. పాపం ఏ విధంగా చంపాలి, పాపాన్ని చంపే మెడిసిన్ ఏంటంటే యేసయ్య రక్తం. పాపం చంపడానికి ఏ మెడిసిన్ వాడినా చచ్చిపోతుంది. పాపాన్ని చంపే మెడిసిన్ అంటే యేసయ్య రక్తం. యేసయ్య రక్తంతో పాపాన్ని చంపేయచ్చు. ఇట్ హ్యాస్ బీన్ ఎ డేంజరస్ ఈవిల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఈస్ ది ఎవల్ డిసైజ్. సాతాను యొక్క కుతంత్రములను, సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క పాపాన్ని ఏ విధంగా చంపాలో తెలుసుకునేవాడు యోబు. యోబు ఎన్ని శాస్త్రం నేర్చుకున్నాడు, ఎన్ని సర్టిఫికేట్లు తప్పించుకున్నాడండి? 4 సర్టిఫికేట్లు. 5వ సర్టిఫికేట్, 4వ సర్టిఫికేట్ అంటే హౌ షల్ వి డిస్ట్రాయ్ ద సిన్ విచ్ లీడ్ ఇన్ టు ది ఎటర్నల్ డెత్. నిత్య మరణాన్ని తీసుకుని వెళ్ళేది పాపం ఏ విధంగా చంపాలి అని ఆలోచన చేసేటువంటి అన్నిట్లో 100 మార్కులు వచ్చినాయి. ఏమండి? యథార్థతలో 100 వచ్చి మార్కులు వచ్చినాయి, న్యాయశాస్త్రంలో 100 మార్కులు వచ్చినాయి, దేవుని భయంలో మార్కులు 100 మార్కులు వచ్చినాయి, పాపాన్ని చంపే విషయంలో 100 మార్కులు వచ్చినాయి. దేవుని సర్వెంట్గా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు యోబు. ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినాయి? ఆయన్ని దేవుడు ఎగ్జామ్ చేస్తే, దేవుడు 4 టెస్టుల మీద ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లో పాస్ అయ్యాడంట. ఏమండి? మీరు ఒక గోల్ ఉందా? నాకు ఒక గోల్ ఉంది, నీకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ రీచ్ అయిన వాడు యోబు. 100 మార్కులు వచ్చిందంట. పరిశుద్ధమైనటువంటి గ్రంథం చదవటం వలన ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 మార్కులు. ఎన్ని సర్టిఫికెట్లు? 4 సబ్జెక్టులు. ఆయన మించిన వాడు ఇంకెవరు లేదు. ఊజు దేశంలో యోబుని మించిన ఇంకెవడు లేడు. ఈ మస్ట్ ఎవ్రీథింగ్ లెర్న్డ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఫీట్. యేసయ్య పాదాల దగ్గర నువ్వు నేను నేర్చుకోవాలి. ఇంకెక్కడి దగ్గర నేర్చుకున్నా రాదు. రమ్మన్నాడు, నీకేం కావాలంటే నాకు 4 పాఠాలు నేర్పు ప్రభు అన్నాడంట. ఊజు దేశంలో ఉన్న యోబుని ప్రభు పిలిస్తే యోబు వెళ్ళాడంట. యోబు నువ్వేం నేర్చుకుంటావు? డాక్టర్ కోర్స్ చదువుతావా, సివిల్ సర్వీస్ రాస్తావా, న్యాయశాస్త్రం చదువుతావా, లేదా బయోగ్రఫీ చేస్తావా, ఏం చదువుతావని మిమ్మల్ని మీరు అడుగుతారు కదా. మిమ్మల్ని యూనివర్సిటీ కూడా అడుగుతారు కదా, మీకు ఏమేం సబ్జెక్టు, కార్డియాలజిస్టా లేదా ఇదేం చదువుతారు మీరు అన్నట్టుగా ప్రభు అడిగాడంట యోబుని. యోబు, నువ్వు వచ్చే ఒక దగ్గర ఏం నేర్చుకుంటావంటే, నేను 4 పాఠాలు నేర్చుకున్న ప్రభు అన్నాడు. ఎన్ని పాఠాలు? 4 పుస్తకాలు నేర్చుకున్న ప్రభు అన్నాడు. 1 దేవుని యథార్థత, 2వది దేవుని న్యాయం, 3వది దేవుని భయము, 4వది పాపాన్ని చంపేయటం. అన్నిటికంటే ప్రమాదకరమైనది పాపం. ఈ ప్రపంచం అంతా కూడా 24/7 360 రోజులు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. నేను మార్నింగ్ బైబిల్ చదువుకుంటుంటే ఒక సహోదరుడు ఒక టీవీ మీద సిస్టమ్ మొత్తం పెట్టుకొని వాక్యం మొత్తం రికార్డెడ్ చేసి సువార్త చేస్తున్నాడు. సువార్త చేయడానికి వచ్చాడండి. సువార్త వలన ఆత్మలు సంపాదించాలని అతనికి దేవుడు చెప్పిన మాటను బట్టి వచ్చాడు, వాక్యం చెప్తున్నాడు. ఆన్ చేయగానే ఈ కాలనీ మొత్తం కూడా వినపడుతుంది. సహోదరుడా, యోబు కోరుకున్న సర్టిఫికెట్లు, చదివిన సర్టిఫికెట్లు, చదివిన విద్య 4 రకాల విద్య. అన్నిటికంటే ప్రశస్తమైనది పాపమును చంపే విద్య. పాపాన్ని చంపాలి. ఈరోజు కూడా శాస్త్రవేత్తలు షుగర్ని ఏ విధంగా చంపాలి, షుగర్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని శాస్త్రవేత్తలు 24/7 వాళ్ళకి నిద్ర ఆగారాలు పట్టవు, గోల్డ్ మెడల్ సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు, పోరాడుతున్నారు. నీవు కూడా నీ జీవితంలో, అది చదువు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పోరాడాలి. యు మస్ట్ బి స్ట్రగుల్ విత్ విచ్ ఈజ్ ద బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించిన వాటి విషయంలో మనం పోరాడాలి. పోరాడి యాకోబు దేవుడి దగ్గర దీవెనలు పొందాడు. పోరాడకపోతే రాదు.
దేవుని వాక్యంలో ఉన్న దీవెనలు ఆషామాషగా రాగవండి. పోరాడాలి. మగసిరిగిలిన మగాడై ఏ మగాడండి? మగసిరిగిలిన వాడు. ఈ మస్ట్ బి స్ట్రాంగ్. లూసిఫర్ యాకోబుని చూస్తే గడగడ వణిగిపోయిద్దంట. దేవునితో పోరాడను, రాత్రల్లా పోరాడాడు. ఏందని ప్రాబ్లం అంటే, నన్ను దీవించు, దీవించకపోతే పోనీను, నాకు దీవెన కావాలి. మీ నాన్నగారి దగ్గర తీసుకున్నావు కదా, నాకు అవసరం లేదు. మీ మామయ్య దగ్గర తీసుకుని నాకు అవసరం లేదు. మీ బ్రదర్ దగ్గర తీసుకుని నాకు వద్దు అండి, ఎన్ని నాకు వద్దు, నువ్వు దీవించు, నీ దగ్గర నేర్చుకుంటా నేను అంటే, యాకోబు దేవుడు దగ్గర దీవెనలు పొందాడు, పేరు మార్చాడు. యాకోబు వల్ల ఏమయ్యాడండి? ఇశ్రాయేలీయుడయ్యాడు. ఇశ్రాయేల్ ద మ్యాన్ హూ స్ట్రగుల్ విత్ జీసస్ క్రైస్ట్. దేవునితో పోరాడేవాడు ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో కన్నీళ్లు ఎడవాలి, ప్రార్థనలో కన్నీటి బొట్లు కనిపించాలి. ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడికి దీవెనిస్తాడు. అలా యోబు అన్నాడంట, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించండి. ఒక పాఠం నేర్పాడు, ఒక పాఠం ఒక శాస్త్రం, 4 శాస్త్రాలు చదివాడు, 4 సర్టిఫికెట్లు పొందాడు. వాటిలో ఒక సర్టిఫికెట్ అంటే యథార్థత, దేవుని యథార్థత. దేవుని యథార్థత అంటే ఏంటి? చూడండి, దావీదు రాసిన 33వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యథార్థత అంటే అది ఒక సర్టిఫికెట్. అది ఎలా సంపాదించాడో దేవుని వాక్యం చూద్దాం. 33వ కీర్తన 4వ వచనము. దావీదు రాసిన యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంత నమ్మకమైనది. అది యథార్థత డెఫినేషన్. వాట్ ఇస్ ద ఇంటిగ్రిటీ? యథార్థత అంటే దేవుని భయం, యథార్థత అంటే దేవుని వాక్యం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం అంతా యథార్థతే. యేసయ్య మాటలన్నీ కూడా యథార్థతే. నాకు యథార్థత నేర్పు ప్రభువా అన్నాడంట. ఆత్మలు సంపాదించడం యథార్థత కావాలి. యథార్థత అంటే దేవుని వాక్యం కావాలి. అన్లెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నాట్ గెయిన్ మెనీ సోల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే ఆయుధము లేకుండా నువ్వు ఆత్మను సంపాదించలేవు, నేను సంపాదించలేను. దేవుని వాక్యమే యథార్థత, సువార్త యథార్థత. సువార్త ఏమంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. యథార్థత ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందంటే న్యూ టెస్టిమెంట్లో సువార్తగా మారిపోయింది. పాత నిబంధనలో వాక్యం యథార్థత, క్రొత్త నిబంధనలో అదే వాక్యము ఏ విధంగా రూపాంతరం చెందిందంటే సువార్తగా రూపాంతరం చెందింది. పాత నిబంధనలో యథార్థత ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఇంటిగ్రిటీ. దేవుని వాక్యము యథార్థత, బైబిల్ యథార్థత, బైబిల్లో మాటల యథార్థత. ప్రభు చెప్పే ప్రతి మాటలో యథార్థత దాగి ఉన్నది. దానిని పగలగొట్టు తెలిసిది యథార్థత ఏంటో. బాహ్య రూపంలో అది వాక్యమని తెలుస్తుంది, అది వాక్యమేనండి. పరిశీలన చేసి చదువు, దాన్ని పరిశీలన చేసి ఆ వాక్యాన్ని పగలగొట్టండి. ఏర్చెనక్కాయ చూసారా? ఏర్చెనక్కాయలు చూశారు కదా, దాన్ని పగలగొట్టి దాంట్లో ఏమొస్తుంది? ఏమొస్తాయి? విత్తనాలు వస్తాయి. చూసారా? దానిమ్మకాయలు ఉంటాయి, దాన్ని పగలగొడితే ఏమి వస్తాయి? విత్తనాలు బయటకు వస్తాయి. పగలగొట్టి తింటారా? తినలేవు. లోపల కాయలు బయటకు ఎట్లా వస్తాయి? అలాగే వాక్యాన్ని పగలగొట్టాలి. వాక్యాన్ని పరిశీలన చేయటం అంటే వాక్యం పగలగొట్టాలి. పగలగొడితే దాంట్లోంచి యథార్థత బయటకు వస్తుంది, తన్నుటంలో బయటకు వస్తుంది. అలా నేర్చుకున్నాడు యేసయ్య పాదాల దగ్గర వాక్యాన్ని పరిశీలన చేసి. ఎవరండి? యోబు. ఒక సర్టిఫికేట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. యథార్థమైన సర్టిఫికేట్ మామూలుగా రాలా. ఆయనకి పరలోకంలో మహోన్నతమైన స్థలంలో సన్మానం మామూలుగా జరగల. ఆ యథార్థ సర్టిఫికేట్ అంట ప్రభు చేతుల్లో ఉందంట. ఈ సర్టిఫికేట్ ఎవరిది అన్నారంట అక్కడ దూతలో. ఈ సర్టిఫికేట్ ఎవరిది ప్రభు అంటే యోబుది. యోబు సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్లు అంతా ఏముంది? యథార్థత ఉన్నది. ఆరంభం నుండి అంతం వరకు ఎవ్రీ వర్డ్ బిలాంగ్స్ టు ద ఇంటిగ్రిటీ.
ప్రతి మాట యథార్థతే. ఆ యథార్థ యేసయ్య మాటలు యథార్థత. బైబిల్ నీ చేతిలో ఉందంటే బైబిల్ పగలగొట్టు, దాంట్లోంచి యథార్థత బయటకు వస్తుంది. యథార్థత. బావి తవ్వితేనంట, బావిలో బురద ఉంటుంది, మట్టి ఉంటుంది, అన్నీ శుభ్రం కడిగి బావిని శుభ్రం కడిగి దాంట్లోంచి ఏమొస్తాయి? మంచినీళ్ళు ఊరతాయి. బావిని పూడ్చిపెడితే మంచినీళ్ళు ఊరవు. బావిని శుభ్రంగా కడిగి, పరిశుభ్రంగా కడిగి ఎప్పుడు తోడుతుంటే ఏం వస్తాయి? మంచినీళ్ళు వస్తాయి. బావిని తోకపోతే మంచినీళ్ళు రాకపోగా బావి చుట్టూ ఏమొస్తాయంటే ఇన్ఫెక్షన్ వస్తే పురుగులు పడతాయి. బావిలో పురుగులు పడతాయి. బావి లాంటిది దేవుని వాక్యం. ఎంత తవ్వితే అంత యథార్థత వస్తుంది. ఆ యథార్థత అంతా తన హృదయంలో దాచిపెట్టుకున్నాడంట. ఎవరు? దేవుడు కాదు, యోబు. దేవుడు బయలుపరిచిన ప్రతి యథార్థతను యోబు తన హృదయంలో దాచిపెట్టుకుంటే ఇచ్చిన బిరుది ఏంటంటే యోబు యథార్థవంతుడు. ఏమండి, ఎక్కడ జరిగింది ఈ సన్మానం తెలుసా? పరలోకంలో ఉత్తర దిక్కున్నటువంటి సభాపర్వతం మీద. అక్కడ కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు. ఒక దేవదూతలు సభాపర్వతం మీద కోటానుకోట్ల దేవదూతలు. ఆ దేవదూతలోనంట యోబు ఈ సర్టిఫికెట్ ఎవరిదంటే ఆ సర్టిఫికెట్ 4 సర్టిఫికెట్లు దేవుని చేతిలో ఉన్నాయి. వాటిలో ఒక సర్టిఫికెట్ అంటే యథార్థత. వీళ్ళంతా అడిగారంట, ప్రభు దగ్గర 24 పెద్దలు, 4 జీవులు, కోటానుకోట్ల దేవదూతలు, సృష్టి మొత్తం అక్కడ ఉందంట. సన్మానం జరుగుతుంది. అడిగిందంట, ఒక ప్రధాన దేవదూత అడిగిందంట, ప్రభువా ఈ 4 సర్టిఫికెట్లు చేతిలో ఉన్నాయి కదా, వాటిల్లో ఒక సర్టిఫికెట్ నువ్వు ఇస్తున్నావు కదా, ఎవరికి ఇది అన్నదంట. ఎవరిదంటే ఏమన్నారు? ఇది భూమి మీద ఊజు దేశంలో బైబిల్ని వాక్యాన్ని పరిశీలన చేసి బైబిల్లో ఉన్న ఆ వాక్యంలో ఉన్న ఆ యథార్థ వాక్యాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న యథార్థతను భద్రపరుచుకున్నవాడు యోబు. ఇది అతని సర్టిఫికెట్ అన్నారట. ఎవరి సర్టిఫికెట్ అండి? యోబు సర్టిఫికెట్ ఇది అంటే ఎవరు చెప్పింది? లూసిఫర్ చెప్పాడంట. ప్రభు లూసిఫర్ అందంట. నిజమే, యోబు యథార్థవంతుడే, యోబు చాలా గొప్పవాడే. అయితే అవి ఎంత యథార్థతో నేను చూడాలి, ఒకసారి పరీక్ష చేయాలి. ఆ యథార్థ నాకు ఏందంట. ఏమంది? ఆ సర్టిఫికెట్ నాకు నేను పరిశీలన చేయాలి. ఆయన పరిశీలన చేసి యథార్థం సంపాదించుకున్నాడేమో, నేను అతను పరీక్ష చేయాలి, నేను అతను టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. ఏమో నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో. దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడా? దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడు? దేవుడి మాటలన్నీ కూడా సత్యం. అంటే దేవుడు శోధన చేసుకోమన్నాడు. అప్పుడు వచ్చి అంట యోబు అరికాలు మొదలుకొని నడినెత్తురుకున్నటువంటి ప్రతి అవయవాన్ని, ప్రతి అంగుళాన్ని, ప్రతి భాగాన్ని పరిశీలన చేసి పెట్టే ప్రతి దాంట్లో ప్రతి భాగంలో యథార్థత స్టోర్ అయిందంట. ఒక పుండు తగ్గలేదు అనుకోండి, నాకు దెబ్బ తగిలింది, ఆడికి వెళ్ళాం కొండలరావు డాక్టర్ దగ్గరికి. మా మహర్షి నన్ను తీసుకెళ్తే బాగానే ఉంది చెయ్యి. ఇప్పుడు కూడా చెయ్యి నొప్పే. మొట్టమొదటి తగిలిన దెబ్బ కాదు, రెండోసారి తగిలిన చేతికి చాలా ఎముకలు ఇరిగిపోయినాయి. అవి తగ్గిందనుకోండి, నేను షుగర్ కంట్రోల్ చేసుకోవాలా. అయితే ఆడికి వెళ్తే అన్నాడు కదా, ఎక్సర్సైజ్ చేయించేటువంటి ఆనందం కదా, ఇట్లా చెయ్యి పైకి ఎత్తింది. పైకి ఎత్తగానే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ నీరు, అదే పస పగిలి గాయం నుంచి బయటికి వచ్చేసింది. నేను అది బాగా బయటకు వస్తుంటే సమ్మగా ఉంది నాకు. అది నేను తగ్గింది అనుకుంటున్నా. నేను అనుకుంటా తగ్గిపోయింది అనుకుంటున్నాను. లేదు, అవంత కదా, అయా ఇది మాకు సంబంధించింది కాదు, తగ్గితేనే మేము ఈ విధంగా ఎక్సర్సైజ్ చేపిస్తాము, తగ్గకపోతే మేము ఎక్సర్సైజ్ మళ్ళీ డాక్టర్ దగ్గర పోము. మళ్ళీ డాక్టర్ దగ్గర పోగానే నువ్వు ఎమర్జెన్సీకి వెళ్ళి కూర్చోమన్నాడు. మా ఆయనగిడితే మహర్షి వచ్చాడు. ఎమర్జెన్సీకి వస్తే చూసి, ఈ పాస్టర్ గారికి ఇది ఎందుకు తగ్గలేదు, లెక్క ప్రకారం తగ్గాలి కదా, ఈ పురుషోత్తం పాస్టర్ ఎందుకు తగ్గలేదు, ఈ చేతులు అంతా కూడా ఉందని వాళ్ళని తిట్టి వాళ్ళందరినీ బయట పంపించేసి ఈ కత్తి పెట్టి ఇక్కడ కొయ్యంగానే
ఎంత పసపసుకు వచ్చిందంటే మొత్తం ఇంత ఒత్తాడు, రక్తం వచ్చిందాక ఒత్తాడు. ఆ రక్తం పైకి పోయింది. మహర్షి అన్నాడు కదా, నువ్వు బయటికి వెళ్ళిపోన్నాడు. డాక్టర్ గారు, మెయిన్ నర్సు, నేను మాత్రం ఉన్నాం లోపల. ఆ ఒత్తితే మంగళ కత్తిలాగా ఉంది, ఆ కత్తితో కోసి దాంట్లో ఉన్నటువంటి మా పసంతా కూడా ఒత్తేసాడు. ఒత్తితే అల్లాడిపోయా. అన్నాడు కదా, ఈ పస ఉంటే మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి చేయద్దాల్సి వస్తుంది, ఈ కల్మషం మొత్తం పోలు కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ని కంట్రోల్ చేసి బిళ్ళ రాస్తే వారంలో మానిపోయింది. ఇక్కడ వాక్యాన్నంట యోబంట నరికాడంట. వాక్యములు ఏమొచ్చింది? యథార్థత వచ్చింది బయటికి. వాక్యములు ఎలా ఎట్టబెట్టారు చదివితే సివిల్ సర్వీస్ పాస్ కారు, ఎట్టబెట్టారైతే డాక్టర్లు పాస్ కారు, ఇంజనీర్లు ఎవరు, లాయర్లు ఎవరు. ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఉండాలి. యోబుకు తెలుసు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చదివితే ప్రతి భాగాన్ని తీసి, వాక్యముల ప్రతి మాటను తీసి, ఆ మాటని వాక్యమనే స్తుతితో కొడితే దాంట్లో నుంచి ఏమొచ్చింది? యథార్థత వచ్చింది. జాగ్రత్త దాచి పెట్టుకున్నాడు. ఎవ్రీ ఇంటిగ్రిటీ హీ కెప్ట్ ఇన్ హిజ్ హార్ట్. దాచిపెట్టుకున్నాడు. లూసిఫర్ ఆశ్చర్యపోయిందంట. యథార్థవంతుడు. ఆ యథార్థత అంట దేవుని వాక్యము. దేవుని వాక్యమే యథార్థత. ఆ యథార్థ దాచిపెట్టుకుని ఏం చేసుకుంటావు ఇదనంటే, యోబు దేవుని చెప్పాడంట, ఈ యథార్థత పాత నిబంధనలో యథార్థత, క్రొత్త నిబంధనలో యథార్థత సువార్తగా మారింది. యథార్థత ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది? సువార్త ప్రకటించడలా నాకు శ్రమ. అందుకని ఎంత యథార్థ సంపాదించుకున్నాడో అన్ని ఆత్మ సంపాదించాడు. యోబు అన్ని ఆత్మ సంపాదించాడండి. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ చదువుకుందాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన. కనిన ఎంతమంది కన్నాడు కుమారుల్ని? నేను కలిగిన కుమారులను. ఒకసారి చదివాడు, కన్నాడు. 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. మొత్తం ఎంతమంది? భార్య మొత్తం ఎంతమంది? 11 మంది. ఆయన కలిపి ఎంతమంది? 12 మంది. 12 మందిని. వాటిలో చాలామంది పని మనుషులు ఉన్నారు. పని మనుషులందరూ సువార్త ప్రకటించేవాళ్ళు. సాయంకాలం జీతం ఇచ్చేటప్పుడట అందరినీ, ఈ బరిగొడ్లు కాసేవాళ్ళని, వంటలు కాసేవాళ్ళని, మరి పొట్టేళ్ళని కాసేవాళ్ళని, మరి గాడిదలను కాసేవాళ్ళు అందరినీ పిలిచి దేవుని వాక్యము ప్రకటించేవాడంట. ఆ వాక్యము ద్వారా వాళ్ళు మారు మనసు పొందారంట. యథార్థత అనే వాక్యాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు మారు మనసు పొందారు. భార్య మారు మనసు పొందింది, తను మారు మనసు పొంది. వాటిలో బహుజనం ఉన్నారు. ఆ బహుజనం అందరిని కూడా కన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు వాక్యాన్ని చెంచగా చక్క దాన్ని కరెక్ట్ పిక్చర్ రావాలి లేరనేదే ఒక మాట, ఒక వాక్యం. అది దాంట్లో మళ్ళీ డివిజన్ చేసి తెలిసే తర్వాత ఎవరు కూడా తెలుగు సరిగ్గా కరెక్ట్ పెట్టలే మీకు. అయిపోయింది అసలు. రెండో తర్వాత చదువు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. అంతవరకే. సువార్త ద్వారా కుటుంబాన్ని కన్నాడు. పరలోక సంబంధం బిడ్డలను కన్నాడు. శరీర సంబంధమైన బిడ్డలు గారు, పరలోక సంబంధమైన బిడ్డలు ఎంతమంది? తనకు సొంత బిడ్డలు ఎంతమంది? 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు, వెరసి 10 మంది. వాళ్ళని ఆత్మీయంగా కన్నాడు. యథార్థమైన వాక్యం చెప్పాడు ప్రతిరోజు. వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయి.
వాళ్ళు చనిపోయినప్పుడు యోబు ఏడవకుండా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళలా, నరకానికి వెళ్ళలా. వాళ్ళని కన్నాడు, వాక్యము ద్వారా కన్నాడు, సువార్త ద్వారా కన్నాడు, యథార్థత ద్వారా కన్నాడు. కనుక ఇప్పుడు చాలా సంతోషంగా చెప్తున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నా బిడ్డలకు లాభం. ఇంత గొప్ప మాట అండి. ఆ మాట ఎవరంటే ఒక్కరోజే వార్త, ఒక్కరోజే వాళ్ళ ఇంట్లో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఎంతమంది? 10 మంది చచ్చిపోయారు ఒక్కరోజే. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఏమంటే మీ పిల్లలు పని చేస్తుంటే అక్కడ నుంచి ఒక గాలి వచ్చిందండి, సుడిగాలి రావడం వల్ల మీ పిల్లలు చచ్చిపోయారని చెప్పారు. అప్పుడు ఆ మాటకి చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే నా పిల్లలు పరలోకంలో ఉన్నారు, యేసయ్య రొమ్మును ఆనుకొని ఉన్నారని చాలా సంతోషించి, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. సువార్త ద్వారా నేను కన్నాను, శరీర సంబంధమైన బిడ్డలు కారు, వాళ్ళు ఆత్మ సంబంధమైన బిడ్డలు అని చాలా సంతోషించాడు. భార్యకి మారు మనసు లేదు కాబట్టి భార్య చాలా బాధపడకండి. మనం పోవాల్సిన ప్లేస్ అదే, సువార్త ఏ విధంగా యథార్థతే సువార్త. కనుక నీవు నేను అన్నాడంట, నీకు అనుమానంగా ఉంటే నా పిల్లలు పరలోకంలో ప్రభువు దగ్గర ఉన్నారో లేదో ఒకసారి చూడమని అంటే భార్య భర్తలు ప్రార్థన చేశారంట. భర్త ప్రార్థన చేస్తే భర్తను అనుసరించి భార్య కూడా ప్రార్థన చేస్తే ఆయన పేరు, వాళ్ళ 10 మంది బిడ్డల పేర్లు పరలోకములో జీవగ్రంథంలో రాయబడ్డాయంట. ఎక్కడున్నాయి? పరలోకములో జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి అంట. ఆ పేజీ తీయంగానే తళ మెరిసిపోతున్నాడు ఆ పేర్లు, 10 మంది బిడ్డల పేర్లు. ఏం కన్నాడు? సువార్త ద్వారా ఎవరిని కన్నాడు? స్త్రీ గనిద్ది, వాళ్ళ భార్యేమో శరీర సంబంధంగా 10 మందిని కంటే, యోబు ఆత్మీయంగా సువార్త ఎంతమందిని కన్నాడు? 10 మందిని కన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ చెప్పాడు, మొత్తం కన్నాడు. వాళ్ళలో కొంతమంది అన్నారట, ఏంటా ఎలా చెబుతాడు, నిజంగా ఈయన పిల్లల పరలోకంలో ఉన్నారా అని అంటే మీరు మనోనేతంతో చూడండి అన్నాడట. చూడండి, పరమగీతాలు 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయో, వాళ్ళ పిల్లల పేజీలు తీస్తే ఎంత ఆనందంగా ఉందో చూద్దాం. పరమగీతలు 1వ అధ్యాయం 3వ వచనము, నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. చూసావా, యోబు యొక్క 10 మంది బిడ్డల యొక్క పేర్లు పరలోకపు జీవగ్రంథములో వాళ్ళ పేజీ తీయంగానే ఎలాంటి అవసరం వస్తుంది? ఎప్పుడు ఎరుగుదురా మీరు పరిమళ తైలం? ఎరుగుదురా? యేసు ప్రభు దగ్గరికంట ఒక స్త్రీ వచ్చి ఆ అత్తర ఉన్న బుడ్డిని, అత్తర కాదు అది పరిమళ తైలం కదా, అత్తర మాత్రమే, ఆ పగలగొట్టి యేసే పాదాలు చుట్టిందంట, తుడిసిందంట. ఆ ఇల్లంతా ఎట్లా ఉంది? వాసన, రక్షణ వాసన, జీవపు వాసన, క్రీస్తు వాసన కలిగినటువంటి ఇల్లుగా మారింది. ఇక్కడ ఈ ఓపెన్ చేయగానే ఏ వాసన అనేది? పరిమళ తైలము. ఇది ఎవరికి ఉంటుందండి? యూదులకు ఉంటుంది. ఇప్పుడు కూడా పరిమళ తైలము ముస్లిమ్స్ కూడా వాడరు, యూదులు మాత్రమే వాడతారు. పరిమళ తైలం అంటే ఆ ఊరు మొత్తం వినపడుతుందంట. అది ఓపెన్ చేస్తే, ఆ బాటిల్ పగలగొడితే ఊరు మొత్తం శ్వాస వస్తుందంట, అది ఆ స్మెల్ వస్తుందంట. పరలోకములో వీళ్ళ పేర్లు తీయంగానే వాళ్ళ పేర్లు యొక్క వాసన పరలోకం మొత్తం వ్యాపించిందంట. ఏమండి, పరలోకం ఏంది వాసన అంటే యోబు కుమారుల యొక్క పేర్లు వాసన. అడుగుతున్నారండి అందరూ, ఏందండి ఈ వాసన ఏంది, ఎంత స్మెల్, మంచి గుడ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే రక్షణ వాసన, నీతి వాసన, జీవపు వాసన, యేసుక్రీస్తు వాసన ఆయన ఆ జీవగ్రంథంలో పేరులో ఉందంట. ఓపెన్ చేయగానే పరలోకం నలుదిక్కులా వ్యాపించిందండి ఆ వాసన. ఎంత గొప్ప మాట! ఎంతమందిని దేంతో కన్నాడు? సువార్తతో కన్నాడు. సువార్త అంటే ఏంటి? యథార్థత, దేవుని యథార్థత, దేవుని వాక్యం కన్నాడు. సహోదరుడా, కన్నాడు,
పరలోకం తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. ఆయన దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఇప్పుడు కూడా అంట బిడ్డలను కనాలంట. స్త్రీ బిడ్డలు ఏ విధంగా కనిద్దో ఆ విధంగా దైవ సేవకుడు, దేవుని సేవకుడు, దేవుని కోసం బిడ్డలు కనాలంట. ఒకవేళ వాళ్ళు లోకంలో కలిస్తే మళ్ళీ స్త్రీకి వచ్చే ప్రసవేదన అతను కలిగి ఉండాలంట. ఇప్పుడు మన పిల్లలు ప్రెగ్నెంట్ అవుతారు, 9 నెలలు ప్రసవేదన బాధపడతారు, 9వ నెలలో వేదన పడతారు, ప్రసవ వేదన అంటారు దాన్ని. కానీ మన యోబు గారికి మాత్రం మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ లోకంలో కలిస్తే మళ్ళీ ప్రసవేదన వచ్చేసిందంట. మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోయాడు, లోక సంబంధం ఆలోచన కలిగి ఉన్నాడు, మళ్ళీ ప్రసవేదన కలిగింది. ఒకసారి ప్రసవేదన కలిగి కన్నాడు, మళ్ళీ గలతీ పత్రిక 4వ అధ్యాయం 19 చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చినము. నా పిల్లారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా యోబుకి మరలా ప్రసవేదన. ఎందుకని? కొంతమంది యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దదు అని 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు లోకంలో కలిసిపోయారు. అంతా బాగుంటేనే యేసు ప్రభు, ప్రతికూలంగా ఉంటే యేసు ప్రభు కాదు. అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా ఉంటే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. వాళ్ళ విషయంలో యోబుకి మరలా ప్రసవేదన కలిగిందంట. మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఏమండి, ఎడన ఎరుగుదురా ఈ మాట? ఇప్పుడు ఒక స్త్రీ ఒక బిడ్డని 9 నెలలు మోసి 10వ నెలలో ప్రసవించేటప్పుడు ఆ క్షణం, ఆ గడియే ప్రసవేదన కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ యోబుకి దోస్ పీపుల్ హూ గో బ్యాక్ జీసస్ క్రైస్ట్, ఈ సఫర్డ్ వెర్ ఇస్ పెయిన్ ఆఫ్ బర్త్. ఎప్పుడైతే లోకంలో కలిసిపోయారో, ప్రతికూలంగా మారిపోయారో, వాళ్ళ విషయంలో 24/7 360 రోజులు ప్రసవేదన పడతానే ఉన్నది. ప్రసన్న పడిది కన్నీళ్లు గారుస్తున్నాడట. అయ్యా, వీళ్ళు మొన్నదాకా నా దగ్గరికి వచ్చారు. భార్య విషయంలో కూడా ప్రసవేదన పడ్డాడట. ఎందుకంటే భార్య అన్ని అనుకూలంగా ఉంటే దేవుడిని ప్రేమించింది. అన్ని అనుకూలంగా లేకపోతే, ప్రతికూలంగా ఉంటే దేవుడిని దూషించింది, తన్ను కూడా దూషించింది. ఆమె విషయంలో ఆయన మరలా ప్రసవేదన పడ్డాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? యోబు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసు యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి యథార్థం అనే పాఠం, యథార్థం అనే సర్టిఫికేట్ మనం కూడా మన జీవితంలో మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతే మనకు మళ్ళీ ప్రసవేదన కలిగి ఉన్నారు. మరి వాళ్ళు పాపం వాళ్ళు లోకంలో కలిసిపోయారే. ఒక గొర్రె అంట అన్నీ బాగానే ఉన్నాయి, 99 గొర్రెలన్నీ బాగానే వెళ్తున్నాయి. 100 గొర్రె అంట అదే పచ్చిగా ఉంది, బాగుందని చెప్పి ఆ పచ్చిగా కనిపించేటువంటి స్థలంలోకి వెళ్ళి వాటి వంగిందంట. అటు కొండ ఉందంట, ఇటు కొండ మధ్యలో పచ్చిగా గడ్డిలు వేసిందంట. ఇది అనుకుందంట, ఇంత పచ్చగా ఉంది, మంచి మేత ఉంది, గొర్రెల కాపరికి ఆయనకి ఏం తెలిసి వెనకబడి ఏం జరిగింది, పచ్చిగా వంగటానికి వంగిందంట. వంగంగానే ఏమైంది, కింద పడిపోయి ముక్కలు అయిపోయిందంట. ఎమ్మటే అనుమానం వచ్చిందంట గొర్రెల కాపరి. ఒక శబ్దం వచ్చింది, నేను చూస్తే ఒక గొర్రె కనిపించలా. ఆ గొర్రె కోసం లోపలికి వెళ్ళి ఆ ముళ్ళని తనుబడి గొర్రెని తీసుకొచ్చాడు. ఆ గొర్రె విషయంలో ప్రసవేదన పడుతున్నాడు. అలాగే ఎంతమంది అయితే వెనక్కబడిపోయారో, ప్రార్థన రాకుండా, మారు మనసు పొందకుండా మళ్ళీ యేసుప్రభుని అంగీకరించి ఉన్నారో, వాళ్ళ విషయంలో యోబుకు మరలా ప్రసవేదన కలుగుతుంది. కనుక అతను సంపాదించుకునే యథార్థత దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతుంది. చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవాన్ని కొందనాలు. యోబుకు ప్రభువా 4 సర్టిఫికేట్, ఒక సర్టిఫికేట్ ప్రభువా యథార్థవంతుడు, ప్రలోకంలో జరిగిన సన్మానాన్ని బట్టి ప్రభువా యోబు ఎంతమందినో నీ రాజ్యాన్ని విస్తరించడానికి ప్రభువా ఆత్మను కన్నాడు. ప్రభువా కన్నా ఆత్మల్ని లోకంలో కలిసినప్పుడు మరలా ప్రసవేదన కలుగుతున్న వాక్యం తెలియజేస్తుంది. దీనికి కారణం ప్రభువా నీ యొద్ద నేర్చుకునే యథార్థతే ప్రభువా.
ఆ యథార్థను కాపాడుకునే ధన్యత మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.